హైదరాబాద్లో మరో అయోధ్య రామ మందిరం ఉంది. అది పాత బస్తీలో. ఎక్కడ ఉందో మీకు తెలుసా? రండి చూపిస్తాను. బాలాపూర్ ఉత్సవ సమితి వాళ్ళు గణేష్ నవరాత్రుల సందర్భంగా సేమ్ టు సేమ్ అయోధ్య రామ మందిరం ఎలాగ ఉందో అలాంటి సెట్ ఇక్కడ వేసి మనకు నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్న భక్తులకు వాళ్ళు ఇక్కడ ఈ సెటప్ ద్వారా అయోధ్య రామ మందిర నిర్మాణం ఎలా ఉందో దాన్ని ఆ మోడల్ని ఇక్కడ రూపొందిస్తున్నారు. దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తీసుకుంటారు. సార్, ఇప్పుడు మీరు అయోధ్య సెట్ వేశారు కదా, ఇప్పుడు అంటే ఎక్కడెక్కడ మన బాలరాముడు వస్తాడు, వినాయకుడు ఎక్కడ పెడతాడు, ఈ సెటప్ గురించి కొంచెం వివరిస్తారు. అంటే మేము ఇక్కడ బాలాపూర్లో ఎవ్రీ ఇయర్ ఒక ఆలయ నమూనాని వేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఆలయాన్ని నమూనాను వేయడం జరిగింది. ఈ సంవత్సరం అయోధ్యలోని రామ మందిరం సెట్టింగ్ ఇక్కడ వేయాలని చేయడం జరుగుతుందండి. ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇది ఎంట్రన్స్ ఉంటుందండి. లోపలికి వెళ్ళినాక స్ట్రైట్ ఇక్కడ బాలరాముని యొక్క విగ్రహం పెట్టడం జరుగుతుందండి. ఆ బాలరాముని యొక్క విగ్రహం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ముందుకు వెళ్ళాక వినాయకుని బాలాపూర్ యొక్క వినాయకుని దర్శనం చేసుకొని ఇక్కడ ఇన్ని ఉంటుంది, అక్కడ అవుట్ ఉంటుంది. అటు నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అటు నుంచి ప్రసాదం కౌంటర్ ఉంది, ఆయన దర్శనం చేసుకోవడానికి బయటికి భక్తులు వెళ్ళడానికి వీలుగా. ఇక్కడ బాలరాముని ఎంత హైట్లో పెడుతున్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా 5 feet, అక్కడ అయోధ్యలో కూడా 5 feet ఉంది, ఇక్కడ కూడా 5 feet ఒక బాలరాముని అంటే స్టాచ్యూ అక్కడ విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందండి. ఈ 2 daysలో అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆయన తర్వాత ఇక్కడ వినాయకుని భక్తులు ఇదే విధంగా ఇక్కడ స్టేట్ రావడం జరుగుతుంది. ఆయన తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ విగ్రహాన్ని దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాలాపూర్లో వినాయకుని కూడా ప్రత్యేకత ఉంటుంది. ఈ సంవత్సరం ఒక వినాయకుని ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తలపైన అమృతం కోసం ఈ యొక్క దేవతలు కానీ రాక్షసులు కానీ పాల సముద్రాన్ని చిలకడంతో ఈ అమృతం వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క సెట్ ఈ వినాయకుడు ఈ సంవత్సరం ఉండడం జరుగుతుందండి. ఈ సంవత్సరం ఈ వినాయకుని భక్తులకి దర్శనం వస్తున్నారు. అంటే మీరు అంటే ముందు ఎట్లా ప్లాన్ చేసుకుంటారంటే ఏ విధమైన వినాయకుని పెట్టాలి, దానికి రూపం ఎట్లా ఉండాలి, ఏ థీమ్ ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ ఒక ఆలయ నమూనాన్ని ముందడ వేయాలని ఉద్దేశం ఉంటుంది. ఆయన తర్వాత ఎవ్రీ ఇయర్ ఇక్కడ మాకు దూల్పేటలో లక్ష్మీనారాయణ కళాకారు ఎవ్రీ ఇయర్ ఒక ప్రత్యేకంగా ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం మాకు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ముందే మాకు ఈ విధంగా చేస్తున్నామంటే ముందే చెప్తాడు. ఆయన తర్వాత ఓకే అని చెప్పడం జరుగుతుంది. ఆయన తర్వాత ఒక ఈ విగ్రహ నమూనాను మాకు చూపిస్తాడు. ఆయన తర్వాత చేయడం జరుగుతుంది. మనకు బాలాపూర్ అంటే మెయిన్గా లడ్డు యాక్షన్. ఇది రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరు భక్తులు ఇంట్రెస్టింగ్గా చూస్తారు. లడ్డు వేలం వేస్తే ఇది 1 లక్షలలో పలుకుతుంది, ఈ సంవత్సరం ఎన్ని లక్షలలో పోతుందని ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది. అయితే మీకు దాదాపు ఇప్పుడు హైయెస్ట్ వచ్చిన వేలంలో ఎంత వరకు వచ్చింది? అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా బాలాపూర్లోనే ఈ యొక్క లడ్డు యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. 1994లో 450 రూపాయలకు కొలన్మోహన్ రెడ్డి ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది. గత సంవత్సరం చూస్తే దాసరి దయానంద్ రెడ్డి ఒక లడ్డును 27 లక్షలకు ఈ లడ్డును దక్కించుకోవడం జరిగిందండి. ఈ యొక్క లడ్డు కొన్న వారికి ఫస్ట్ మొట్టమొదటిగా చాలామంది రైతులు కొనడం జరిగింది. అదేవిధంగా ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆయన తర్వాత రాజకీయ నాయకులు, వివిధ వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ యొక్క లడ్డును కొనడం జరిగిందండి. ఈ లడ్డు గత సంవత్సరం 27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. ఈ యొక్క వచ్చిన డబ్బు అమౌంట్ కూడా ఇప్పటివరకు 1,50,00,000 ఈ యొక్క కమిటీ వారు ఆలయాలు నిర్మించడం కానీ ఇప్పుడు మీరు ఈ లడ్డు వేలంలో వేసినప్పుడు వచ్చిన డబ్బుతో మీరు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నారు? ఇప్పటివరకు 1,50,00,000 ఇప్పటివరకు కమిటీ త్రూ ఇక్కడ ఖర్చు చేయడం జరిగిందండి. ఫస్ట్ మొట్టమొదటిగా హనుమాన్ టెంపుల్ నిర్మించడం జరిగింది. అందులోనే లక్ష్మీ గణపతి టెంపుల్, బాలాపూర్ గవర్నమెంట్ స్కూల్లో ఇక షెడ్ నిర్మించడం కానీ, ఒక 10 years బ్యాక్ వరద బాధితులకు 1 lakh ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరాలు బాలాపూర్లో ఉన్న సీసీ కెమెరాలకు కానీ వివిధ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగిందండి. ఇప్పటివరకు పోషమ్మ ఆలయం కానీ, మాంకాలమ్మ టెంపుల్ కానీ వివిధ ఆలయాలు నిర్మించడం జరిగింది. వివిధ ఆలయాల డెవలప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 1,50,00,000 మేము ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ముంగట ఉన్న ఒక 130 గజాలు భక్తులకు ఇబ్బంది అవుతున్న దృష్ట్యా ఇక్కడ ఇల్లు కూడా 130 గజాలు ఒక ఇల్లు కదిలి మేము కొనడం కూడా జరిగిందండి. 66 లక్షలు పెట్టి ఒక ఇల్లు కూడా కొనడం. అంటే ఈ లడ్డు ప్రత్యేకత ఏంది? ఇంత వాల్యూ రావడానికి ఇంత భక్తితో అన్ని లక్షలు పెట్టి కొంటున్నారు కదా,
దాన్ని కొన్న వాళ్ళు ఇతర భక్తులు లడ్డూని ఏం చేస్తారు? అంటే ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చెప్పాను 450 రూపాయల లడ్డు గత సంవత్సరం 27 లక్షలు వెళ్ళి అంటే కొన్నవారికి అష్టైశ్వర్యాలు వాళ్ళు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్సే కానీ రాజకీయంగా ఉన్నవారు రాజకీయంగా ఎదగడం కానీ వారు ఎవరు ఏ బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్ డెవలప్మెంట్ జరుగుతుందని వాళ్ళు అనుకుంటడం కాబట్టి ఈ యొక్క లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. ఇది ఈ లడ్డూని తీసుకొని పంట పొలాలలో కూడా వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అంటున్నారు కదా, ఆ ప్రత్యేకత ఏంటి? మీకు లడ్డు దేంతో తయారు చేస్తారు? దానికి అంత పవర్ రావడానికి మెయిన్ ఇంపార్టెన్స్? ఫస్ట్ మా దగ్గర ఇక్కడ వ్యవసాయదారులు ఇక్కడ లడ్డు కొనడం జరిగిందండి. కులన్ మోహన్ రెడ్డి అతను ఒక వ్యవసాయదారు. ఆ ఒక వ్యవసాయదారుడు లడ్డు కొన్నప్పుడు ఫస్ట్ ఆయన పొలంలో కానీ బావిలో కానీ బోరు బావిలో కానీ బావిలో పెడేస్తే ఆయన ఉన్న నీళ్ళు ఏ విధంగా అంటే పక్క బావిలో నీళ్ళు లేకున్నా కానీ ఇతని బావిలో నీళ్ళు ఉండడం, అదే బోర్ బావిలో కూడా ఎండకుండా అలా ఉండడం, వేస్తున్న పంట కూడా అధికంగా రావడం ఉన్న ఆ ఉద్దేశంతో మంచిగా జరుగుతుందని ఆయన ఉద్దేశంతో కొనడం జరిగింది. అదేవిధంగా పక్క రైతులు కూడా ఈయన బాగున్నాడని చెప్పి మిగతా రైతులు కూడా కొనడం అలా విధంగా కొనడం జరిగింది. ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయంగా ఇప్పుడు లాస్ట్ టైం 2015లో మన తీగల కృష్ణారెడ్డి కొనక ముందు లడ్డు కొన్నాడు, ఎమ్మెల్యే కాకముందు కొన్నాడు, లడ్డు కొన్న తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. అలా రాజకీయంగా ఎదుగుతాడు, అందరు చూపు వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇలా రాజకీయంగా కొనడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులే కానీ ఈ విధంగా లడ్డు కొనడం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సెట్టింగ్ చేసిన కళాకారులు ఉన్నారు, ఆయనని అడిగి తెలుసుకుందాం. మొత్తం ఈ సెట్టింగ్ ఎట్లా తయారు చేస్తారు, ఇంత పెద్ద సెట్టింగ్లు చేయడానికి ఏ మెటీరియల్ వాడతారు అనేది తెలుసుకుందాం. भैया जो आप ये सेटिंग बनाया ना, ये कौन सा मटेरियल से बना के? ये जो पूरे है पूरे पहले मट्टी से डाई निकालना पड़ता। पहले जो कलाकार रहता जो अपने कलाकारी उसके हिसाब से उन्हें बताता पूरा निकालने के बाद फिर उसके फाइबर मटेरियल से तैयार करना पड़ता। फिर उस पर आयरन सेटअप रहता है अंदर से। फिर उसको करने के बाद जो अपने को ज़रूरत पड़ता वो हिसाब से जो सेटिंग के हिसाब से जो ज़रूरत पड़ता वो हिसाब से अपन डाई निकाल के उसको बनाते हैं अपन। तो अभी जो ये समझो ये हाथी लगाए सो है, इसको एक अलग से उसका एक कलाकारी अलग रहता है, उनको अलग से बनाना पड़ता है। उसको जो ये सामने का जो आइटम है उसको अलग से बनाना पड़ता, जो आर्चिंग है उसको अलग से बनाना पड़ता। आपको ये डिजाइनिंग है ना, ये पूरा ये डिजाइनिंग पैसा आप कैसा तैयार करते हो? पहले मट्टी से निकालना पड़ता, पूरे मट्टी से निकालने के बाद उसके बाद फाइबर से तैयार करना पड़ता। मट्टी में ये पूरे डिजाइन आप बना के बाद में डाई निकालते, डाई निकालने के बाद उसमें फिर फाइबर से मटेरियल से तैयार करना पड़ता है उसको। ये तैयार करने के लिए कितना दिन लगता है आपको? ये तो तैयार करने के लिए ऑलमोस्ट हो गया 2 मंथ से तैयार शुरू हुआ हो। अभी तो इधर जो फिटिंग का काम शुरू हुआ अभी 10 डेज हो रहा। 65 मेंबर से काम कर रहे हैं हम लोग, जो फिटिंग का है खाली इधर से। फिटिंग के लिए ऑलरेडी ये तैयार करने के लिए 2 मंथ्स पहले तैयार किया है वो। तो अभी फिलहाल और 1 डे के बाद कंप्लीट हो जाता, कल ऑलमोस्ट कंप्लीट होता कल। जो नवरात्रि होने के बाद ये सेटिंग को पूरा कहाँ ले जाते, क्या करते हैं? जो अपना सेटअप सब जाके फिर अपने गोदाम में लगा देते पूरे, फिर दूसरे माता का नहीं तो कुछ भी फेस्टिवल है तो उसमें लगाते थे। ऑलमोस्ट गणेश के लिए ही तैयार करते हैं स्पेशली प्रति साल। సరే మొత్తం ఫైబర్తో తయారు చేసామని ముందు దీన్ని ఒక మట్టిలో డైలాగా తయారు చేసి మొత్తం డిజైన్ కూడా మనకు ఎంత పెద్ద సెట్టింగ్ అయినా సరే ముందు ఆ మట్టిలో డిజైన్ తీసుకొని తర్వాత ఫైబర్ తోటి తయారు చేసామని ఇక్కడ ఉన్న మన కళాకారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది బాలాపూర్ గణేష్ విగ్రహం. ఈ గణేష్ విగ్రహం దాదాపు హైట్ 15 ఫీట్ల పైన ఉంటుంది, అయితే లెంత్ మాత్రం ఒక 8-9 ఫీట్ల ఉంటుందని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ గణేష్ విగ్రహం యొక్క ప్రత్యేకత చూసుకున్నట్టయితే ఇక్కడ రైట్ హ్యాండ్లో త్రిశూలం ఉంది, శివుని త్రిశూలం లాగా ఉంది. రైట్ హ్యాండ్లో కూడా ఖడ్గం ఉంది, పరశురాముని ఖడ్గం లాగా ఇక్కడ ఈ ప్రతిరూపం కనిపిస్తుంది. పైన చూసుకున్నట్టయితే ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా క్షీరసాగర్ మదనాన్ని ఇక్కడ పైన పెడుతున్నట్టుగా చెప్పారు. అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది మాత్రం రాక్షసులు, రైట్ సైడ్లో దేవతలు ఉండి పైన
క్షీరసాగర్ మదనం రూపంలో అప్పుడైతే ఎట్లయితే క్షీరసాగర్ మదనం చేశారో అదే విధంగా ఇక్కడ మేము గణేశుని పైన ప్రతిష్ఠిస్తున్నామని చెప్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్షీరసాగర్ మదనానికి ఉపయోగించిన ఈ కొండలా ఇక్కడ తయారు చేశారు. ఇక్కడ పాము ఉంది. ఇక్కడే కింద ఏదైతే ఈ సెటప్ ఉందో దీన్ని ఈ శివుని రూపాన్ని పైన తీసుకెళ్ళి పెడతామని చెప్పారు. అట్లా దీనికి కొంచెం ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించి దీనికి ఒక మూమెంట్ అప్పుడు లెఫ్ట్ సైడ్ రాక్షసులు లాగడం, రైట్ సైడ్లో దేవతలు లాగడంతో ఈ కొండ ఎట్లయితే కదిలి సముద్రాన్ని చిలికే రూపంలో చిలికినప్పుడు ఏ విధంగా అయితే కొండ కదిలిందో అదే విధంగా కూడా ఈ యొక్క దీన్ని తీసుకెళ్ళి పైన ప్రతిష్ఠించి దానికి కొంచెం ఎలక్ట్రానిక్ డివైస్లు ఉపయోగించి సేమ్ అదే విధంగా ఇది కదిలేలాగా చేస్తారంట. అయితే ఇక్కడ విగ్రహానికి కూడా ఏవైతే గణేష్ ప్రతిరూపానికి గణేష్ విగ్రహానికి కూడా కళ్ళు ఏవైతే ఉన్నాయో కళ్ళు కూడా అవి బ్లింక్ అయ్యే విధంగా మూచుకొని తెరుచుకునే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి భక్తులకు కనువిందు కలిగేలాగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. పెద్ద పెద్ద ఇళ్లలో కానీ గుళ్ళల్లో కానీ ఏనుగులను స్వాగత ద్వారం దగ్గర పెట్టి ఈ ఏనుగులో స్వాగతం చెప్తున్నట్టుగా రూపొందించి ఇది మెయిన్ ఎంట్రన్స్లో రెండు వైపులా 2 ఏనుగులను పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మంటపం లోపలికి వచ్చే దారి. ఇది ఇక్కడ నుంచి భక్తులు లోపలికి వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ పనులు మాత్రం ఇప్పుడు జరుగుతున్నాయి. దాదాపు 1-2 రోజుల్లో పనులు పూర్తయి గణేష్ నవరాత్రులకు గణేష్ పండుగ రోజు వరకు కూడా పూర్తిగా పనులు పూర్తి స్థాయిలో పూర్తయి భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్లో అయోధ్య రామ మందిరంలో బాలరాముడు ఏ విధంగా అయితే ప్రతిష్ఠించారో అదే రూపాన్ని ఇక్కడ వీళ్ళు తయారు చేసి అక్కడ ఏ సైజులో ఉందో 5 ఫీట్ల ఎత్తులో ఇక్కడ బాలరాముని ఏర్పాటు చేసి భక్తులు ఎంట్రన్స్లోనే రాగానే ముందుగా రాముణ్ణి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి లోపలికి వచ్చి మన బాలాపూర్ గణేష్ను దర్శనం చేసుకునే విధంగా దారిని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నుంచే మనకు భక్తులు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించిన మంటపం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లోపలికి వచ్చి ఇక్కడ భక్తులు దర్శనం చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ గణేష్ నవరాత్రుల్లో ముఖ్యంగా ప్రతిరోజు కొందరు భక్తులు ఇక్కడ పూజలు చేసుకునే విధంగా కూడా ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ వదిలేసి ఇక్కడే కూర్చొని 9 రోజులు భక్తులతో పూజలు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విగ్రహం బాలాపూర్ గణేష్ విగ్రహంను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి విగ్రహం దాదాపు 15 ఫీట్ల ఎత్తులో ఉంది.